మన ఊరి ముచ్చటకు స్వాగతం. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది మార్చి ఏప్రిల్ మాసంలో జరుపుకునే రంజాన్ పండుగ దినానికి ముందస్తుగా తెలంగాణ రాష్ట్ర ముస్లిం సోదరీమణులు ఆదివారం తెలంగాణ రాష్ట్ర మాజీ టీపీసీసీ కార్యదర్శి అబ్దుల్ అహ్మద్ ప్రత్యేక శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైనదని, సామరస్యానికి, సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీకగా ఈ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటారని అన్నారు. ప్రతి ముస్లిం సోదరుడు పౌర్ణమిలో నెలపొడుపును చూసి ఉమ్మిలి మింగకుండా 30 రోజుల పాటు ఉపవాసాలను భక్తి శ్రద్ధలతో ఆచరించడం జరుగుతుందని అన్నారు. ఈ మాసంలో పవిత్రమైన దివ్య ఖురాన్ అవతరించిందని ముస్లిం సోదరులు ఎంతో శ్రద్ధగా ఉపవాస దీక్షలు చేస్తారని పేర్కొన్నారు. రంజాన్ పండుగ ప్రతి మనిషిలోని చెడును, అధర్మాన్ని, ద్వేషాన్ని పోగొట్టే గొప్ప పండుగ రంజాన్ అని ఆయన స్పష్టం చేశారు. దీనితో పాటు హిందూ సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందును ముస్లిం సోదరులకు ఎంతో ఆత్మీయంగా అందజేస్తూ అన్నాదమ్ములా కలిసి ఉంటారని అన్నారు. దీనితో పాటు స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించిందని ఆయన అన్నారు. ముస్లిం సోదరులకు ప్రతీకగా కార్యాచరణను ప్రభుత్వం చేపట్టడం వలన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలను ఆయన తెలియజేశారు.